అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే ఇది చాలా అన్యాయస్తులు వీళ్ళు. ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు, మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ, ఎమ్మెల్యేలు ఈ లీడర్ల కథ దేవుడు ఎరుగు, కనీసం పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. వాళ్ళ పిఏ సంధ్యారాణి పిఏ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. పైగా బాధితురాల మీద కూడా తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టినారు బాధితురాల మీదనే. అంతెందుకు ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడికి అని ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా
అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, ఎస్పెషలీ దేవుని ఆలయంలో. ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో